శివాడి ప్రాణం 1987లో కె కోదండరామిరెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన చిత్రం. కె చక్రవర్తి గారు సంగీతాన్ని అందించారు. మాట్లాడలేని, వినపడని ఒక పిల్లవాడి తల్లిదండ్రులను వేణు అతని స్నేహితుడు కలిసి హత్య చేస్తారు. మూగ సాక్షి అయిన ఆ పిల్లవాడిని కూడా అంతం చేయాలనుకున్న వారి నుండి ఆ బాలుడు తప్పించుకొని పారిపోతాడు. పెళ్లి జరిగిన రోజునే ప్రేయసిని కోల్పోయిన పెయింటర్ మధు తాగుబోతుగా మారతాడు. రోడ్డుపై నిద్రపోతున్న ఆ బాలుడిని చేరదీసి రాజుగా పిలుచుకుంటాడు. ఆ బాలుడి ద్వారా మధుకి గీత అనే యువతి పరిచయం అవుతుంది. మధుని ప్రేమిస్తూ ఉంటుంది. రాజుని వెతుక్కుంటూ మధు ఇంటికి వచ్చి బాబుని చంపాలని చూస్తాడు వేణు స్నేహితుడు. తప్పసాగి మైకంలో పడి ఉన్న మధు చివరి నిమిషంలో బాబుని రక్షించుకుంటాడు. బాబుని చంపడానికి వచ్చిన అతన్ని చిత్రం గీసి బాబు నుండి నిజాలను రాబట్టే ప్రయత్నం చేస్తుంటాడు మధు. జంట హత్యలు, బాలుడి అపహరణ కేసుని మధుపై మోపుతాడు. ఆ కేసులన్నీ విచారిస్తున్న పోలీస్ ఇన్స్పెక్టర్ రాజా తన అక్క కొడుకే అని తెలుసుకుంటుంది. ఆ హంతకుడైన వేణుని చంపి బాలుని కాపాడుతాడు మధు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మూవీలో మధు పాత్రలో నటించిన చిరంజీవి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 69 సంవత్సరములు. మూవీలో గీత పాత్రలో నటించిన విజయశాంతి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 59 సంవత్సరములు. మూవీలో బెన్నీ పాత్రలో నటించిన సుజిత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 42 సంవత్సరములు. మూవీలో రాధ పాత్రలో నటించిన సుమలత గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 61 సంవత్సరములు. మూవీలో వేణు పాత్రలో నటించిన రఘువరన్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 19 మార్చ్ 2008లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 49 సంవత్సరములు. మూవీలో రంజిత్ పాత్రలో నటించిన బాబు యాంటోనీ గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయస్సు 59 సంవత్సరములు. మూవీలో చలపతిరావు పాత్రలో నటించిన గుమ్మడి వెంకటేశ్వరరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 26 జనవరి 2010లో హైదరాబాదులో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 82 సంవత్సరములు. మూవీలో చర్చ్ ఫాదర్ పాత్రలో నటించిన జగ్గయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 5 మార్చ్ 2004లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 77 సంవత్సరములు. మూవీలో వేణు పాత్రలో నటించిన గిరిబాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయస్సు 82 సంవత్సరములు. మూవీలో డాక్టర్ పాత్రలో నటించిన పీజే శర్మ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 14 డిసెంబర్ 2014లో హైదరాబాదులో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 81 సంవత్సరములు. మూవీలో ఇన్స్పెక్టర్ పాత్రలో నటించిన ప్రభాకర్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 25 మార్చ్ 2001లో బెంగళూరులో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు.
ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 52 సంవత్సరములు. లక్ష్మీ పాత్రలో నటించిన రాజ్యలక్ష్మి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయస్సు 60 సంవత్సరములు. మూవీలో బ్లాక్ స్మిత్ పాత్రలో నటించిన అల్లు రామలింగయ్య గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 31 జూలై 2004లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 81 సంవత్సరములు. మూవీలో బ్లాక్ స్మిత్ భార్య పాత్రలో నటించిన మమతా గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. మూవీలో సుందరం పాత్రలో నటించిన ప్రసాద్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 75 సంవత్సరములు.